నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఈ మధ్యలో తెలంగాణలో రాజకీయంగా ఒక చర్చ విపరీతంగా జరుగుతోంది. అది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతోందని. ఎవరికి ఆ అవసరం ఉంది, ఎందుకని ఆ అవసరం ఏర్పడింది, ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఒకవేళ బీఆర్ఎస్ఏ బీజేపీలో కలిస్తే రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ చర్చే ఎక్కువగా జరుగుతోంది. అదే మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ త్రిపురనేని చిట్టి గారు. హలో సార్, నమస్తే. సో పొలిటికల్గా చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మార్పు రాబోతుందంటారు? ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తోంది, అందుకే బీఆర్ఎస్ లీడర్స్ అందరూ ఢిల్లీలో ఉన్నారు అనే మాట. ఇది పని పాట లేని ఒక లైమ్ లైట్లో ఉండటం కోసం తయారు చేసిన ఒక వ్యర్థమైన వ్యాఖ్యానం. ఎందుకు వ్యర్థమైన వ్యాఖ్యానం అంటే రెండు పార్టీలు కలయికలు వాళ్ళు చెప్పింది. ఆ వ్యాఖ్యానంలో ఏంటంటే కేసీఆర్ని పిఎం చేస్తారని, కేటీఆర్ స్టేట్ సీఎం చేస్తారని. ఇది లెక్క చూసుకుంటే రాజకీయ చిత్రం తీసుకుంటే ఇవాళ మోడీ గారు ఏ పొజిషన్లో ఉన్నారు? మోడీ గారు ఏకఛత్రాధిపత్యంగా ఇదిగో ఈయనే ప్రెసిడెంట్, ఇదిగో ఈయనే వైస్ ప్రెసిడెంట్ అనే స్థాయిలో లేదు పార్టీ. గతంలో 303 సీట్లు కనుక ఆయన ఇదిగో వేలు చూపించి ఈయన వైస్ ప్రెసిడెంట్, ఈయన ప్రెసిడెంట్ అయిపోయింది. ఇవాళ 240 సీట్లే. ఈ హ్యాస్ టు డిపెండ్ ఆన్ అదర్ పార్టీస్ కావాలి. సో వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యక్తినే ప్రెసిడెంట్గా ఎన్నిక చేయగలరు. ఆయన ఇష్టానికి చెప్తే నితీష్ కుమార్ ఊరుకోడు, శరద్ పవార్ ఊరుకోడు, చంద్రబాబు లాంటి వాళ్ళు ఊరుకోరు. కనుక ఈ జరిగే పని కాదు, అయ్యే పని కాదు. ఊహాజనితంగా తనను తాను ప్రమోట్ చేసుకుంటానికి, తను తాను లైమ్ లైట్లో పెట్టుకుంటానికి ఎవరు చేసిన వాచాలత్వం తప్పితే ఇంకోటి కాదు. ఎందుకు ఇప్పుడు సపోజ్ వాళ్ళు అన్నట్టే అనుకుందాం. ఇక్కడ అంటే మరి కేటీఆర్ని సీఎం చేస్తే కిషన్ రెడ్డి, ఈటెల రాజేంద్ర, బండి సంజయ్, లక్ష్మణ్ వీళ్ళంతా గోల్డ్ గెలుకుంటూ ఫారెన్ టూర్ వెళ్తారా జాలీ ట్రిప్కి వదిలేసి? ఏం మాట్లాడేటప్పుడు పిచ్చి ఒక విద్యతో ఉండాలి. ఒక విశ్లేషణ చేసేటప్పుడు కూడా ఒక జ్ఞానం కావాలి. ఏదో ఒకటి మనం మాట్లాడేసి అది వైరల్లో ఉంది, దాని ద్వారా మనం ముందు లైమ్లో ఇటుకు వస్తాం. ఆ విషయం ఏదైనా ముందు లైమ్లో ఇటుకు అన్న ఒక తాపత్రయంతో చేసిన తప్పితే దీనికి నిబద్ధత కానీ ఒక రాజకీయ సైంటిఫిక్ అప్రోచ్ కానీ లేదు. సైంటిఫిక్ అప్రోచ్ ఏ కోణాన లేదు ఈ మాటకి. అందుట్లో బీఆర్ఎస్ అనేది రెండు పార్టీలతోటి వ్యతిరేకిస్తూ 10 ఏళ్ళు పోరాడింది. రెండు జాతీయ పార్టీలు ఇవాళ కాంప్రమైజ్ అయ్యి కూతురు బెయిల్ కోసం కాంప్రమైజ్ అయితే ఎప్పుడూ ఎప్పుడో అయిపోయి బెయిల్ చేసేసుకున్నారు కదా. ఆ కాంప్రమైజ్ అవ్వటానికి సిద్ధంగా లేరు. జరగని చూద్దామనే ఉన్నారు. అది ఇవాళ ఎందుకు వెళ్తాడు? ఇన్ని రోజులు అయిపోయినాకి 6 నెలలు 7 నెలల పైన అయిపోయింది జైలుకి. 5 నెలలు అవుతుంది. 5 నెలలు జైల్లో ఉన్నాక ఇప్పుడు కాంప్రమైజ్ ఎందుకు అవుతారు? అయితే ఆ అవసరం అనేది మోదీ దగ్గర నుంచి కూడా ఉంది అనేది. అక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు కవిత బయటకు వస్తారు. మోడీకి ఏం అవసరం? మీ దగ్గర ఏం సీట్లు ఉన్నాయి? రాజ్యసభ సీట్లు ఉన్నాయి, లోక్సభ సీట్లు మన దగ్గర లేవు కదా. బీఆర్ఎస్ సహకారం ఎందుకు కావాలి? జగన్ సహకారం కోరారంటే అర్థం ఉంది. జగన్ సహకారం కోరితే 4 సీట్లు ఉన్నాయి. రేపు 240, వాళ్ళు 233 ఉన్నారు. వాళ్ళు ఇంకొక 35 సీట్లు, ఇంకో 40 సీట్లు కనుక వాళ్ళు కాంగ్రెస్ పెంచుకోగలిగితే ఇక్కడ ఇబ్బంది పడతారు. అందువల్ల ఆ 4 సీట్లు అక్కడ కావాలి. అందరిని కొంచెం బతిమాలుకుంటూ జాగ్రత్త చూసుకుంటూ చంద్రబాబును అందరూ చూసుకోవచ్చు. టీఆర్ఎస్కి ఏమున్నాయి ఎంపీ సీట్లు? మోడీ వీళ్ళ దగ్గరికి అడ్జస్ట్ అవ్వడానికి. కానీ తెలంగాణ రాష్ట్రం మీద పట్టు సాధించడం, లేకుంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పక్కన పెడితే బీఆర్ఎస్ హెల్ప్, ఫ్రెండ్షిప్. బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అవడానికి బీజేపీ సహకరిస్తుందా? బీఆర్ఎస్ దింపాలనే కదా బీజేపీ పోరాటం. వాళ్ళు బీజేపీ పోరాటం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉన్నది గతంలో. బండి సంజయ్ పీరియడ్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. అది కాస్త బండి సంజయ్ దింపేసేసి కిషన్ రెడ్డి కానీ టక్కనే ప్రజల్లో ఆలోచన మార్పు వచ్చింది. అది బీజేపీ వర్సెస్
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది. సో ఈ మధ్యలో బీజేపీకి ఓట్లు వేయటం వల్ల, బీఆర్ఎస్కి ఓట్లు వేయటం వల్ల ఆ ఓట్లు హైదరాబాద్ పొలిమేరలో దాటవు ఎంపీ సీట్లు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తోటి కానీ అటు బీజేపీతో కూడా సహకారంతో లేరు. సో ఈ ఓట్ల యొక్క పవర్ ఢిల్లీ దాకా చేరదు. బీఆర్ఎస్ ఓట్లు వేస్తే ఇక్కడే ఈ పొలిమేరలోనే ఉంటుంది. ఆ కనుక ఏమైపోయింది, వాళ్ళు బీఆర్ఎస్కి వేయటం వేస్ట్ అవుతుంది కనుక ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది ఇష్టమై కాంగ్రెస్కి, కొంతమంది ఇష్టమై బీజేపీకి వేశారు. ఆ తన్నులాటలో బీజేపీకి 4 నుంచి 8 వచ్చింది. అంతకు మించి ఇంకే కాదు. దానికి సరెండర్ అయిపోవాల్సిన అవసరం, ఫైటింగ్ 10 ఏళ్ళు పోరాడారమ్మా. 14 ఏళ్ళు పోరాడితే అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఉన్నారు. ఇంకో 5 ఏళ్ళు అపోజిషన్లో ఉంటారు. చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు రూలింగ్లో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాడు? 14 ఏళ్ళు పరిపాలనలో ఉంటే 12 ఏళ్ళు అపోజిషన్లో లేడు. అపోజిషన్లో ఉన్నంత మాత్రాన, ఎలక్షన్లో ఓడినంత మాత్రాన పార్టీలు భూస్థాపితం అవుతాయి. ఎవరు ఓడిపోలా? రామారావు గారు ఓడిపోలేదా? చెన్నారెడ్డి గారు ఓడిపోలేదా? కరుణానిధి గారు ఓడిపోలేదా? ములాయం సింగ్ ఓడిపోలేదా? లాలూ ప్రసాద్ ఓడిపోలేదా? దేవగౌడ ఓడిపోలేదా? ఎవరు ఓడిపోలా? రాజకీయాల్లో ఓడతారు, గెలుస్తారు. ఓడినంత మాత్రాన ఆ పార్టీ మోసుకుపోద్ది, ఆ పార్టీ ఇంకోళ్ళతో కలిసిపోద్ది. ఇవన్నీ ఒక చెత్త, ఏమాత్రం సైంటిఫిక్ లేదు, సొల్లు వాగుడులో వాగే రాజకీయ విశ్లేషణ తప్పితే ఇప్పుడు కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే ప్రశ్న కాదు. ఆ పోరాటగారంటే బీజేపీ తనంతట తానుగా అధికారంలోకి రావాలని చూస్తుంది. బీజేపీ ఎంఐఎంను పోరాడుతూ, ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్లో కలిస్తే టీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది అనుకో, ఎంఐఎం కలుస్తా? బీజేపీ ఉంటే ఎంఐఎం వస్తుందా దగ్గరికి? రాదు కదా, అది కుదరదు కదా. వీళ్ళు కలిస్తే ఎంత 39 ప్లస్ 8 47గా, అక్కడ 64 ఉన్నారు కదా. ఒక ఎంఐఎం కలిసినా కూడా ఎన్ని వస్తాయి? 54 కదా. కనుక ఇవన్నీ ఏంటంటే ఊహాజనితగా పిచ్చాపాటి కాలక్షేపం కోసం ఏదో ఒకటి సెన్సేషన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే దాన్ని వైరల్ అవుతూ ఉంటుంది. దాని మీద ఇచ్చిన వాడి పేరు అందరూ ఎవరు ఇచ్చారు, ఎవరు ఈ విశ్లేషించారు, పలానా వాడికి లైమ్ లైట్. ఆ వ్యక్తి ఆ లైమ్ లైట్ కోసం ఎప్పుడు తాపత్రయపోయాడో అతని గురించి మనకు తెలుసు. ఎప్పటికప్పుడు ఏదో కాంట్రవర్సీ చేసి లైమ్ లైట్లోకి ఉండాలని తాపత్రయం బాబతు ఆ స్టేట్మెంట్. సో కేటీఆర్, హరీష్ రావు ఈ మధ్య తరచుగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నావా, దాని వెనకాల ఆంతర్యం ఇదే అనేటువంటిది ఒక వాదన వినిపిస్తుంటే, కేటీఆర్ చాలా క్లియర్గా ఒక ట్వీట్ చేశారు. ఎంతగా అయితే పోరాటామో అంతే పోరాట పటిమ ఇప్పటికి కూడా మాకుంది, దీన్ని కంటిన్యూ చేస్తాము, ఎవరికి తలొగ్గం, ఎవరితోనూ కలిసిపోయి పోరాడేది కాదు అనే ఒక మాట. 100 ఇప్పుడు ఎలక్షన్లు అయ్యి 9 నెలలు అవుతుంది. ఇప్పటికి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయాడు? ప్రతిదానికి ఢిల్లీనే. బడ్జెట్ ఏ విషయం అనౌన్స్ చేయాలన్నా ఢిల్లీకి వెళ్ళాల్సిందే. ఢిల్లీకి దాసోహం చేస్తూ, ఢిల్లీకి వాంఛన్ కాలుముక్త ద్వారా అంటూ తిరుగుతున్న ప్రభుత్వం ఇది. మాట వెళ్తే ఢిల్లీ కన్సర్నల్లో ఢిల్లీ కాళ్ళు పిసుకుతూ బతుకుతున్న ప్రభుత్వం ఇది. మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్. మేము మొదటి నుంచి ఢిల్లీకి దాసులుగా వద్దు, అటు బీజేపీ అయినా టీఆర్ఎస్, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఢిల్లీకి దాసులు. వాళ్ళు ఢిల్లీ మాట ఇక్కడ చెల్లుబాటు అవుద్దు, కానీ ఇక్కడ మాట, ఇక్కడ ప్రజాభిప్రాయం అక్కడ చెల్లుబాటు కాదు. వాళ్ళు ఢిల్లీ ఏమి నిర్ణయిస్తే అది. సో ఈ బాంఛన్ కాలుముక్తారని ఢిల్లీ దాసులు మనకు వద్దు అని మనం పోరాడుతున్నాం. ఏదో ప్రజలు మోసపోయారా, మార్పు కోసం అంటే గబుక్కుని భ్రమలోకి వెళ్ళారా? సరే 10 ఏళ్ళు ఇచ్చాం కదా, ఇంకొక 5 ఏళ్ళు ఇంకోళ్ళకి ఇద్దామని ఒక ఆల్టర్నేటివ్ ఆలోచనలో ఇచ్చారా? మొత్తానికి ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చినాక మీ నైజం మీరు చూపిస్తున్నారు, మీ దాసోహ బుద్ధి చూపిస్తున్నారు, మీ సూట్ కేసులు ఢిల్లీకి పంపించే మీ ఆనవాయితీ చూపిస్తున్నారు, మీ దౌర్భాగ్య పరిపాలన చూపిస్తున్నారు, మీ అబద్ధాల పరిపాలన చూపిస్తున్నారు, మీ భాషా పరిజ్ఞానం చూపిస్తున్నారు. ఒక వీధిరుడి భాష తప్పితే ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడించిన భాష కానీ, ఒక చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన కల్చర్ కానీ, ఒక ఆ సంస్కారం కానీ లేని విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీలో సైతం ఆడకూతులను పెట్టుకుని ఈ అక్కలు నమ్ముకుంటే బస్టాండ్లో బెచ్చబెత్తుకోవాలని మాట్లాడటం, ఆ అసెంబ్లీలో కూర్చొని పంచెలోడు తీస్తానంటాం, అసెంబ్లీలో పేగులు తీసి మెడలో వేసుకుంటా అని మాట్లాడటం, ఈ నీచమైన, హీనమైన భాష మాట్లాడటం ఈ ప్రభుత్వానికి బాగా అలవాటైపోయింది. అది యథా రాజా తదా ప్రజా అని ఎప్పుడైతే సీఎంఏ అలాంటి భాష మాట్లాడుతున్నాడో మిగతా నాయకులు కూడా అలాగే నన్ను చూశాం కదా, నాగేంద్ర నిండు అసెంబ్లీలో ఎంత బూతు మాట్లాడాడో దాన్ని మనం సమర్థిస్తున్నారు వాళ్ళు.
ఆవేశం వస్తే మాట సమర్థిస్తున్నారు. ఇంత ఇది ప్రజలు గమనిస్తారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సామంతరెడ్డిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ నోటికి వచ్చాడు తిట్టాడు. నోటికి వచ్చాడు ఆమె భూతం అన్నాడు, రాక్షస్ రక్తం తాగే పిపాసి అన్నాడు, అన్నీ అన్నాడు. అప్పుడు అదంతా చంద్రబాబు అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో రవంత్ రెడ్డి అయ్యాడు. సామంతరెడ్డి కాస్త రవంత్ రెడ్డి అయ్యాడు. అప్పుడు కూడా అది చంద్రబాబు కోసం చేశాడు రేవంత్ రెడ్డి, కానీ తన కోసం కాదు, అది కూడా చంద్రబాబు అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి అకౌంట్లోకి వెళ్ళదు. ఎందుకంటే ఇవాళ సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డి, నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 5 కోట్ల తెలంగాణ వాళ్ళకి ప్రతినిధివి నువ్వు. ఆ సంస్కారంతో మాట్లాడాలి, ఆ కల్చర్తో మాట్లాడాలి. ఇవాళ ప్రజలు ఫీల్ అవుతున్నారు, ఎంత తప్పు చేశాం మనం, ఇతని సింహాన్ని పక్కన పెట్టి చిట్టెలుకుని స్థానంలో కూర్చోబెట్టాం. ఒక అల్పులకి, వాళ్ళ కల్చర్లెస్ పీపుల్కి, ఒక వీధిలోడి భాష మాట్లాడే వాళ్ళకి, ఒక అల్పులకి సింహాసనం ఇస్తే ఎంత హీనంగా వాళ్ళ భాషలు ఉంటాయి, ఎంత అసహ్యంగా వాళ్ళ చేష్టలు ఉంటాయి, ఎంత అసహ్యంగా వాళ్ళ చర్యలు ఉంటాయి అనేది ఇది నిలువెత్తు సాక్ష్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడే ఒక ప్రశ్న కూడా వినిపిస్తోంది చిట్టి గారు. ఇప్పుడు ప్రధానంగా అక్కడికి వెళ్ళడం, కలుసుకోవడం, ఒక తెలంగాణలో రాజకీయంగా భూకంపం రాబోతోంది అని చెప్పడం వెనకాల ఆగస్టు సంక్షోభం అనేది కూడా కనిపిస్తుంది. గతంలో ఆగస్టులో జరిగినటువంటి రాజకీయ సంక్షోభాలు, ప్రభుత్వాలు పడిపోవడాలు, సరికొత్త ఈసారి కూడా వస్తుంది అనేది. ఎందుకంటే ఆగస్టు సంక్షోభంకి సూచనలు బాగున్నాయమ్మా. ఈ రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు కేసు వచ్చేసింది, ఛార్జ్షీట్ వేసేసారు. ఈ ఆగస్టు నెలలోనే ఏదో ఒక టైంలో వాద ప్రతివాళ్ళు జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ గ్యారంటీగా వీళ్ళకి ఇద్దరికి, ఎందుకంటే ఎవరో చెప్పాల్సిన వీడియోలో దొరికిన ప్రత్యక్ష సాక్ష్యాలు, ఫోన్ మాట నాది కాదు అని దబాయించిన, ఒకవేళ ఫోన్లో నాది కాదు ట్యాంపరింగ్ చేశారని దబాయించిన, వీడియోలో దృశ్యాలు ఉన్నాయి క్లియర్గా, మోటార్లు, డబ్బులు అన్నీ. సో ఖచ్చితంగా ఎవరు వేరే సాక్ష్యాలు, కొత్త సాక్ష్యాలు అవసరం, కంటికి కనపడుతున్న సాక్ష్యం. సో అది ఖచ్చితంగా దాని మీద పడదు. అది పడినప్పుడు ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అరెస్ట్ కోర్టు తీర్పు జరిగితే అతను ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతాడు. డిస్క్వాలిఫై అయిపోతే ఇక్కడ ఎవరు, ఇప్పుడు వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, లేకపోతే ఇంకెవరు, వీళ్ళలో 3 గ్రూపులు తయారైపోతాయి, 3 కూటములు తయారవుతాయి. వీళ్ళు కొట్టుకుంటారు, చెల్లా చెదురు అవడం జరుగుతుంది. ఈ చెల్లా చెదురు అయిన పరిస్థితిలో ఇక్కడ వాళ్ళ విశ్లేషణ యొక్క దాని పూర్వాంశం ఏంటి, ఈ చెల్లా చెదురు అవుతుంది ఈ రేవంత్ రెడ్డి మీద అయినా చెల్లా చెదిరినప్పుడు అందుట్లో 64 మంది ఎమ్మెల్యేల్లో ఒక 15 ఎమ్మెల్యేలైనా బయటకు వేరేగా ఏ గ్రూప్కి చెందకుండా ఉంటారు. సో ఈ 39 ప్లస్ 8, 16 ప్లస్ ఇంకో 15, సో 60 సీట్లు అయిపోతాయి. ఈ వాళ్ళు 54 నుంచి 15 పోతే 40కి వచ్చేస్తారు. సో ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వం పడినప్పుడు ఈ అలయన్స్ కూటమి వస్తుంది. ఈ కూటమి తప్పని పరిస్థితుల్లో, ఎంఐఎం కూడా తప్పని పరిస్థితుల్లో అవుట్ సైడ్ సపోర్ట్, బీజేపీ లేదు, బీజేపీ అవుట్ సైడ్ సపోర్ట్, మీరందరూ కలిసి మేము లోపలికి రాలేం, బయట ఉండి సపోర్ట్, ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అది ఆగస్టు సంక్షోభానికి. అందుకనే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతోటి వాళ్ళతో కొంచెం చనువుగా మంచిగా రబ్బింగ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ విషయంలో తనేమన్నా కాపాడుతుందని, అందుకని ఈ పుట్టిస్తున్నారు ఇట్లా. వాళ్ళిద్దరూ ఒకటి అవుతున్నారు, మేమిద్దరు ఒకటి కదా. ఎన్నికలప్పుడు కూడా చూసాక కాంగ్రెస్ ఏమో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీఆర్ఎస్ ఏమో వాళ్ళిద్దరు బీజేపీనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ డ్రామా ఆడుతున్నారు. ఈ అబద్ధాలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రామా మొదలైంది. ఈ డ్రామా జరగబోయే సన్నివేశానికి సూచనలు అయితే ఉన్నాయి. ఒక ఆగస్టు సంక్షోభం ఇతని మీద రేపు కోర్టులో కనుక ఆ కేసు యొక్క తీర్పు అగెయిన్స్ట్గా వస్తే బీభత్సమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే కోమటిరెడ్డి ఆల్రెడీ నేనే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, రెండో కృష్ణుడిగా రెడీ అయిపోయాడు. బట్టి విక్రమంగా నేను దళితుడిని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్సే చేస్తుంది. ఓట్ల కోసం కాంగ్రెస్ అటు మొగ్గచ్చు, ఈ డబ్బుల కోసం కోమటిరెడ్డికి, సూట్ కేసుల కోసం కోమటిరెడ్డికి వంగచ్చు. ఈ గొడవలో వీళ్ళిద్దరు 2 గ్రూపులు అయితే మధ్యలో ఈ గ్రూపు కాదు ఆ గ్రూప్ కాదని ఒక 15 మంది ఉంటారు. ఆ 15 మంది ఈ కాంబినేషన్కి రావచ్చు. సో ఇంత ఈక్వేషన్స్ ఉన్నాయి. దాన్ని చెప్పలేక
దాన్ని చెప్పకుండా ఇలాంటిది ఏదో ఒకటి వాళ్ళిద్దరు ఒకటి అవుతారు, వాళ్ళిద్దరు ఒకటి బయట నుండి సపోర్ట్ ఉంటుంది. బీజేపీ డెఫినెట్గా గతంలో కూడా చేసింది, బీజేపీ కేంద్రంలో కూడా బీజేపీ అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చింది. వీపీ సింగ్ అప్పుడు అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చింది కదా. అవుట్ సైడ్ సపోర్ట్ అనేది ఇక్కడైనా వేస్తుంది, ఎక్కడైనా వేస్తుంది. ఆ పరిస్థితి రావచ్చు. ఎందుకంటే బీజేపీ ఉన్న చోట ఎంఐఎం ఉండదు, ఎంఐఎం ఉన్న చోట బీజేపీ ఉండదు కనుక వీళ్ళు 39 ప్లస్ వాళ్ళు 7 46 వీళ్ళు ఒక 8 బయట నుంచి 55 ఉంటే మిగతా 15 మంది వచ్చారంటే అయిపోయాయి 70, 65, 70. సో ఆ ఈక్వేషన్ జరగచ్చు. అది కాకపోతే ఇది కూడా నేను కనపడుతున్న సూచనలు, అంతేగాని జరుగుతుందని గ్యారెంటీ చెప్పడం రేపు ఎట్లా జరగచ్చు. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.